హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. సండే నేను 2 వెరైటీ చికెన్ రెసిపీస్ని అయితే ప్రిపేర్ చేశాను. వాటిని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఈ 2 రెసిపీస్ కూడా చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మా వారు కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు విత్ లెగ్ పీసెస్తో అనమాట. నేను చికెన్ క్లీనింగ్ ఎప్పుడు చేసినా కూడా నిమ్మరసం తప్పకుండా యూస్ చేస్తానన్నమాట. నిమ్మరసం వేసుకొని ఇలా ముక్కలన్నిటికీ కూడా ఒక 2-3 నిమిషాల పాటు బాగా పట్టనివ్వాలన్నమాట. కలుపుకోవాలి. కలుపుకుంటే ఈ చికెన్ అంతా కూడా డీప్ క్లీన్ అవుతుందండి. నీచు వాసన అంతా కూడా పోయి మనం ఈ చికెన్తో ఏ రకమైన రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నా కూడా మనకి వాటి స్మెల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత లెగ్ పీసెస్, చికెన్ పీసెస్ సపరేట్ చేసేసాను. ఈ లెగ్ పీసెస్కి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ గిన్నెలోకి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, అలాగే ఒక అరచక్క నిమ్మరసంని వేసుకోవాలి. ఇంకా ఇందులోనే మసాలాలోనే నేను సన్నగా కట్ చేసి పెట్టిన కరివేపాకు కూడా వేస్తాను. చాలాసార్లు ప్రిపేర్ చేస్తాను. చాలా బాగుంటుందండి. కరివేపాకు ఫ్లేవర్ కూడా మనకి చాలా బాగుంటుంది. లెగ్ పీసెస్కి మంచి టేస్ట్ అలాగే అరోమాను కూడా ఇస్తుందన్నమాట. ఈ మసాలా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత లెగ్ పీసెస్కి బాగా పట్టించాలి. ఒక్కొక్క లెగ్ పీస్కి 2-3 నిమిషాలు టైం పట్టినా కూడా పర్వాలేదు. ఆ ఘాట్లకి అంతా కూడా మసాలా లోపలికి ఫిల్ అయ్యేలాగా బాగా నొక్కి పెట్టి మసాజ్ చేసుకోవాలి. అలా మసాజ్ చేసుకుంటేనే మనకి లెగ్ పీస్ టేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత చాలా బాగుంటుందండి. నేను చాలాసార్లు ట్రై చేశాను. చాలా బాగా వస్తుందన్నమాట. నేను ట్రై చేసేటప్పుడు కరివేపాకు కూడా వేస్తానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నది మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ పెట్టుకుంటే మనకి చాలా టెండర్గా ఉంటుందన్నమాట చికెన్ పీస్ వచ్చి. మిగతా చికెన్ పీసెస్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినంత మీరు కారం యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, రుచికి సరిపోయేంత సాల్ట్, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. టేస్టీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపరేషన్ మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఈ స్పైసెస్ మొత్తం కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నేను నైట్ గురించి అయితే ఇలా బాగా మార్నింగే తేవగానే కడిగేసుకొని ఇలా మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మనం ముందుగా 2-3 గంటలు అయితే ఈ లెగ్ పీసెస్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు బయటికి తీసుకున్నాను ఫ్రై చేసుకుందామని. ఒక బాండీ పెట్టుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే మనకి 4 లెగ్ పీసెస్ ఫ్రైకి సరిపోతుందండి. కొంచెం ఆయిల్తో చక్కగా మనం లెగ్ పీసెస్ ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. ఆయిల్ వేడైనాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని అయితే వేసుకోవాలి. ఇలా లెగ్ పీసెస్ వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని 3 నిమిషాలకు ఒకసారి మనం లెగ్ పీసెస్ని తిప్పుతూ అన్ని వైపులా కూడాను ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి మంట వచ్చేసి లో ఫ్లేమ్లో కాదు, హైలో కాకుండా మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టుకుంటే మనకి మసాలా కూడా మాడిపోకుండా నీట్గా ఫ్రై అవుతుంది. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి టిష్యూ వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని వేసుకోవాలి. మంచి కలర్ అండ్ టేస్ట్తో చాలా యమ్మీగా లెగ్ పీసెస్ అయితే ఎక్కువ ఆయిల్ కూడా పట్టకుండా చాలా బాగా వచ్చాయండి. మిగతా 2 లెగ్ పీసెస్ని కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి.
వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తందూరి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇలా తక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగున్నాయో, చాలా బాగుంటుంది వీటి టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది వీడియో కామెంట్ చేయండి. చికెన్ పకోడీ వేస్తున్నానండి. చికెన్ పకోడీ గురించి మనం మార్నింగ్ కలిపి పెట్టుకున్న చికెన్లో 1 టీ స్పూన్ బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకున్నానండి. శనగపిండి వేసుకొని బాగా కలుపుకున్నాను. ఈ కలిపేటప్పుడు వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, క్లిప్ అయితే మిస్ అయిందండి. అలా బాగా కలుపుకున్న తర్వాత ఒక బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక ఇలా ఒక్కొక్క పీస్ అయితే వేసేసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల టైం అయితే పడుతుంది. మనకి ముక్క చాలా బాగా మంచి కలర్ వచ్చి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలా ఫ్రై అవ్వడానికైతే మనకి 10 నుంచి 15 నిమిషాలు అయితే టైం పడుతుందండి. ఇలా ట్రై చేయండి చికెన్ పకోడీ ఒకసారి, చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా ఎంత బాగుందో. మనం బియ్యపిండి వేసుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ ఏమీ పీల్చదు. చికెన్ ముక్క తింటుంటే మనకు చాలా క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట. ఇలా శనగపిండి అన్నీ వేసి చేసుకోవడం వల్ల మనకి కోటింగ్ బాగుండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పకోడీ ప్రిపేర్ చేసిన తర్వాత పిల్లలిద్దరికైతే డిన్నర్ పెట్టేస్తున్నానండి. కొంచెం కాస్తంత చేసుకుంటే ఉత్తి రసంతోనే తినేయొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చూపించిన ఈ 2 రెసిపీస్ మీకు నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి.